అందరికీ జై భీమ్. నా పేరు ఉప్పులేటి దేవి ప్రసాద్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఇప్పుడు కర్నూలులో జరుగుతున్నటువంటి మాలల మహాయుద్ధ గర్జన సభకు సంబంధించి మాలలు చేస్తున్నటువంటి ఈ యొక్క సమావేశానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అన్ని మాల సంఘాలు కలిపి చేస్తున్నటువంటి ఈ యొక్క సమావేశానికి నేను రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మా తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ ఉప్పులేటి ప్రసాదరావు గారు వారి యొక్క శత జయంతి ఉత్సవాల్ని ఆయన స్వగ్రామం బండారుగూడెం గ్రామంలో కృష్ణా జిల్లాలో జరుపుతున్నాం. కాబట్టి ఈ రెండు సమావేశాలకి క్లాష్ వచ్చిన కారణంగా నేను కర్నూలు సభకి హాజరు కాలేకపోతున్నాను, అందుకు చింతిస్తున్నాను. అయితే నా యొక్క పూర్తి సంఘీభావాన్ని ఈ సమావేశానికి ప్రకటిస్తున్నాను. మా యొక్క అఖిల భారత మాల సంఘాల జేఏసీ పూర్తిగా ఈ యొక్క సమావేశానికి మద్దతు ప్రకటిస్తుంది. ఎందుకంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పెడుతున్నారు, అలాగే క్రీమీ లేయర్కి వ్యతిరేకంగా పెడుతున్నారు, అలాగే దళితుల యొక్క అణిచివేతకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి నిరసన సమావేశానికి మా యొక్క సంపూర్ణ మద్దతుని మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున మాలలందరూ కూడా గర్జించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాలలందరూ కూడా డిసెంబర్ 15వ తారీఖున మాలల మహాగర్జన గుంటూరులో నల్లపాడులో నిర్వహించిన సభని బ్రహ్మాండమైనటువంటి విజయవంతం చేశారు మా నాయకత్వంలో. ఇప్పుడు మళ్ళీ అదే రకమైనటువంటి సమావేశం కర్నూలులో ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి కూడా అశేషమైనటువంటి ప్రజాదరణ ఉంది. మరి మానవులందరూ కూడా దీనికి మరి విశేషమైనటువంటి ప్రజల స్పందన తెలియజేస్తున్నారు. ఇది విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను. మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మాల ఆత్మీయ బంధువులకు అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, మీరు ఈ సభని జయప్రదం చేయండి. ఈ సభని ద్వారా ఒక నిరసన సందేశాన్ని ప్రభుత్వానికి తెలియజేయండి. ఈ సభ ద్వారా వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, న్యాయ విరుద్ధమని, చట్ట విరుద్ధమని అనేటటువంటి విషయాల్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మీరు విశేషంగా పాల్గొని జయప్రదం చేయండి. దీనికి మా యొక్క అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్గా నేను, అలాగే వైస్ చైర్మన్గా గుర్రం రామారావు గారు, అలాగే మహిళా అధ్యక్షురాలుగా మంచాల నాగమల్లేశ్వరి, మేము ముగ్గురు కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఇవాళ రాలేకపోవడానికి ప్రధాన కారణం మా తండ్రి గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సి వచ్చింది కాబట్టే రాలేకపోయాం. లేకపోతే మేము కూడా ఈ సభలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసి ఉండేవాళ్ళం. కాబట్టి మీరందరూ కూడా ఉత్సాహంగా ఈ సభలో పాల్గొని దీన్ని సంపూర్ణ విజయవంతం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్, జై భీమ్.